ప్రపంచ దేశాల సంఘీభావం అనేది పంచాయతీ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు, జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు ఉంటుంది. హ్యూమన్ బీయింగ్, సోషల్ కనెక్షన్స్, అఫెక్షన్స్, కాన్ఫిడెన్స్, ముఖ్యంగా సంఘీభావం అనేది మానవుల మధ్య, మానవుల సంబంధం అనేది, మనుషులంతా ఒక్కటే అనేది అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. మిత్రులారా, అశోక చక్రవర్తి కాలంలో, రాతి యుగంలో అశోక చక్రవర్తి గారు సర్వమతాల సమ్మేళన పెట్టినారు. ఇంటర్నేషనల్ గ్లోబల్ రిలీజియస్ హార్మోనీ పెట్టారు. మిత్రులారా, వేల శతాబ్దాల క్రితం అది మన దేశ చరిత్ర. प्रीत जहाँ की गीत सदा, मैं गीत वहाँ के गाता हूँ, भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. మన దేశ చరిత్రలో విశ్వాసం అంటే, స్నేహం అంటే, ఆత్మీయత అనుబంధం అంటే గొప్ప చరిత్ర ఉంది. మిత్రులారా, మనము నెల్సన్ మండేలాకు మన భారతదేశం అవార్డుతో సత్కరించింది. మదర్ తెరెసాకు మన దేశం అవార్డుతో సత్కరించింది. ఇంటర్నేషనల్ ఆర్ట్ యూనివర్సిటీ లెజెండ్ ఆఫ్ ఇండియా ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్ యూసుఫ్ ఖాన్ గారికి మన పొరుగు దేశం పాకిస్తాన్ గవర్నమెంట్ నషాన్ ఇమ్తియాజ్ బలమైన అవార్డు ఇచ్చింది. ఆ రోజుల్లో ఉత్తమ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే అంతర్జాతీయ సమాజంలో మానవుల సంబంధాలు ఒకరిపైన ఒకరి కాన్ఫిడెంట్ గా ముందుకు పోవడం చాలా ముఖ్యము. గొప్పగా పెద్దగా మాట్లాడుకోవాలంటే ప్రపంచ దేశాలు భారతదేశంలో పుట్టిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ గారు, ఫాదర్ ఆఫ్ ఇండియా, నేషనల్ లీడర్ ఆఫ్ ఇండియా, శాంతి సహనానికి, సౌభాగ్యానికి పెట్టింది పేరు. దేశం అంటే బలమైన విశ్వాసం. అంతర్జాతీయ సమాజాన్ని చదివిన పెద్ద బుక్కిస్టే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ గారు. వారిని మన దేశమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలు గుర్తించి శాంతి అవార్డు ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 2 గాంధీ గారు పుట్టినరోజు ప్రపంచ దేశాలు ఇంటర్నేషనల్ పీస్ డేగా, ప్రపంచ శాంతి దినోత్సవంగా, యోమే అమనే బైనుల్ అఖ్వామీ యోమే అమన్ ఉర్దూ భాషలో చెప్పాలంటే ఇంటర్నేషనల్ పీస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవరు గుర్తించినారు? చరిత్ర మర్చిపోతే తప్పకుండా భవిష్యత్తు డేంజర్ గా తయారయ్యే ప్రమాదం ఉంది. మనిషిని గౌరవించాలి. మిత్రులారా, పంచాయతీ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రపంచ దేశాలు మన గాంధీ గారి సేవలను గుర్తించినారు. మనం చరిత్ర మర్చిపోతే తప్పకుండా దేశ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే ప్రమాదం ఉంది. ప్రపంచ దేశాలు మిత్రులారా, అన్ని రకాల దేశాలు, అన్ని మతాల దేశాలు, అరబీ దేశాలు, ఫార్సీ దేశాలు, జపానీస్ దేశాలు, చైనీస్ దేశాలు, రష్యా దేశాలు, ఇంగ్లీష్ దేశాలు మొత్తం కలిసి అంతర్జాతీయ స్థాయిలో మన ప్రియతమ నాయకుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ, గుజరాత్ లో అటువంటి మహానుభావుడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు కూడా. దేశంలో అన్ని వర్గాల ప్రజలను గౌరవించిన వ్యక్తి. మనుషులంతా ఒక్కటే, మతాలు వేరైనా, కులాలు వేరైనా, మనంతర్గాలు ఒకటే నినాదంతో ముందడుగు వేసిన మన ప్యూర్ ఇండియన్, నేషనల్ లీడర్ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ ఫైటర్. ఆయన పక్కన నెహ్రూ గారు ఉన్నారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారు, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు ఉన్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు,
అష్ఫాకుల్లా ఖాన్, చాలా మంది ఉన్నారు. మిత్రులారా, దయచేసి గమనించండి. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశాన్ని, గాంధీ గారి సేవలను ప్రపంచ దేశాలు, అన్ని వర్గాల వారు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని రకాల దేశాలు ప్రపంచ స్థాయిలో అక్టోబర్ 2 వస్తే సెలబ్రేట్ చేస్తారు. గమనించండి. ప్లీజ్ పే యువర్ అటెన్షన్ అట్ ది అకేషన్ ఆఫ్ అక్టోబర్ 2 అట్ ఎవ్రీ ఇయర్. ఎక్కడ పోతున్నాం మనము? సంకుచిత భావాలు చాలా డేంజర్, న్యారోమెంట్ ఫీలింగ్ చాలా డేంజర్. దయచేసి అర్థం చేసుకోండి. జాతీయ స్థాయిలో మనం కలిసిమెలిసి ఉన్నట్టు అంతర్జాతీయ స్థాయిలో కూడా తప్పకుండా బాగా మసులుకోవాలి. పొరుగులో న్యాయం చేయడం, పొరుగులో స్నేహాన్ని పెంచుకోవడం అన్ని శాస్త్రాలు మనకు బోధిస్తున్నాయి. గల్లీలో మన పొరుగులో నుండి అంతర్జాతీయ స్థాయిలో పొరుగు దేశాల వరకు పొరుగు వారితో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. భారతదేశం అంటే అందరూ గౌరవిస్తారు. శాంతి సౌభాగ్యానికి పెట్టింది పేరు. మిత్రులారా, దుర్మార్గుడు ఎక్కడైనా దుర్మార్గుడే, మంచివాడు ఎక్కడున్నా మంచివాడే, దేశద్రోహి ఎక్కడున్నా ద్రోహిగానే ఉంటాడు, దేశభక్తుడు ఎక్కడున్నా దేశభక్తుడుగానే ఉంటాడు. మన గాంధీ గారు రకరకాల కాంటినెంట్స్ తిరిగినారు. మహమ్మద్ అలీ జిన్నాతో పాటు ఆ రోజుల్లో ఇద్దరికి మంచి స్నేహం, బలమైన స్నేహం పార్టీషన్ తర్వాత జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో పలు దేశాలు లోకం చూసిన వీరుడు మన గాంధీ గారు. వారిని ప్రపంచ దేశాలు భారతదేశాన్ని శాంతి దినోత్సవంగా శాంతి అవార్డుతో సత్కరించినారు, గౌరవించినారు. కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ ది గోల్డెన్ అండ్ స్వీట్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ముఖ్యంగా అట్ ది లెవెల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లెవెల్ మనం ఒక వీధిలో ఎలాగైతే కలిసిమెలిసి ఉంటామో, ప్రపంచ దేశాలతో పాటు గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ వచ్చింది, సైంటిఫిక్ టెంపర్మెంట్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఎన్ని విషయాలు మాట్లాడుకున్నాం. మిత్రులారా, దయచేసి గమనించండి. కాలం ఓరి దేవుడా, కాలం మారారా అన్నట్టు కాలం మారింది. కాబట్టి స్నేహం అనేది, విశ్వాసం అనేది చాలా ముఖ్యము. మరోసారి మన భారతదేశం గురించి ఇండియన్ సూఫీ సెయింట్స్, సాధువులు, సంత మహానుభావులు అన్నారు, मैं प्रीत जहां गिरी सदा, मैं गीत वहां के गाता हूँ, भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. जय भारत.